ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈ చైత్రమాసం పూర్తయి మనకు వైశాఖం అనేది ప్రారంభం అవుతుంది. వైశాఖ మాసం యొక్క విశిష్టత మాటల్లో చెప్పలేం. అమోఘమైన ఫలితాలు ఇచ్చేటటువంటిది వైశాఖం. ఇది ఇక్కడ వైశాఖ మాసంలో వచ్చే మొట్టమొదటి పర్వదినం అందరికీ తెలిసింది, అక్షయ తదియ అని. ఈ అక్షయ తదియ అనగానే మనకు తెలిసింది ఒక్కటే, ఎగేసుకొని వెళ్ళి బంగారం కొని తెచ్చుకోవాలంటే ఆ రోజు కనీసం కాసన్న బంగారం కొనాలి అనేటటువంటి అపోహలో ఉంటారు. ఇది చాలా తప్పు. తెలిసి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఆ రోజు స్వర్ణాన్ని కొనుక్కోవటం అంటే. ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి వ్యాపారం మీద మక్కువ కోసం, వ్యాపార అభివృద్ధి కోసం వారు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని గ్రహించి మీరు దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక అక్షయ తృతీయ అనేది ఎప్పుడు వస్తుందో దాని విశేషం మనం తెలుసుకున్నాం. 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ ఉంటుంది. దాని గురించి విశేషంగా ఏం చెప్తున్నాడు శాస్త్రంలో, వైశాఖమాసే రాజేంద్ర శుక్లపక్షే తృతీయక అక్షయ సాతిథి ప్రోక్తాం కృతికాం రోహిణీయుతాం. ఏం చెప్తున్నాడు? వైశాఖ మాసములో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే తదియను అక్షయ తదియ అంటారు. ఇక్కడ అక్షయం అంటే ఏంది? క్షయం అంటే నశించేటి, అక్షయం అంటే నశింపకుండా ఉండేటటువంటిది, తరగనటువంటిది, ఎప్పటికీ నిండి ఉండేటటువంటిది. ఈ అక్షయ తదియ సోమవారం కానీ, బుధవారం కానీ, అలాగే కృత్తికా నక్షత్రంతో కానీ, రోహిణీ నక్షత్రంతో కానీ వచ్చినట్లయితే ఆ ఫలితాన్ని వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. అది అక్షయంకి ఫలితానికి చూపిస్తుంది. కనుక ఆ దివ్యమైన ముహూర్తం మనకు వచ్చి చేరింది. ఈ అక్షయ తృతీయ 30వ తారీఖున రోహిణీ నక్షత్రము సాయంత్రము 4:18 వరకు దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారం. అలాగే బుధవారము ఎంత ఉత్కృష్టమైనటువంటిదండి ఈ తిథి. మరి ఏం చెయ్యాలి ఆ రోజు అంటే, ఆ రోజు చెయ్యాల్సినటువంటిది వైశాఖ మాసం అంతా చేసుకోవచ్చు, కానీ ఆ రోజు నుంచి కూడా ప్రారంభం చేయొచ్చు. వైశాఖ ఈ అక్షయ తది అనేటటువంటిది ఇది త్రేతాయుగాది. ఉగాది మనం చైత్రమాసంలో చేసుకున్నాం కదా ప్రారంభంలో, అలాగే త్రేతాయుగంలో దీన్ని ఉగాదిగా వాళ్ళు చేసుకునేటటువంటి వారు. కనుక ఈ అక్షయ తదియ నాడు నువ్వు కర్మానుష్ఠానం ప్రారంభం చేసినామనుకోండి, బుధవారము రోహిణీ నక్షత్రము అక్షయ తదియ అద్భుతమైన సమయాన్ని చూసుకొని ఆనాటి నుండి మీకు దగ్గరలో ఉండేటటువంటి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ, వీలైతే ఆ చెట్టు కింద కూర్చొని అశ్వత్థ వృక్ష కింద కూర్చొని చేసేటటువంటి దేవతారాధన, జపము, హోమము, వీటి ఫలితాలు ఎవరు వర్ణించలేరు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఒళ్ళో కూర్చొని చేసినట్టే అంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఎందుకని ఆయన స్వయంగా చెప్పినాడు, అహం అశ్వత్థ వృక్షో అహం అని. అశ్వత్థ వృక్షం ఆయనే. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అంటారు కదా గీతలో. కనుక ఆ రోజు నుంచి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ, అలాగే
విష్ణు సహస్రనామం పారాయణ ఆ రోజు నుంచి మొదలుపెట్టి వైశాఖమంతే కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ నీకు అనుకూలమైన సమయాన్ని తీసుకొని చేసినామనుకోండి, ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఫలశ్రుతి ఉత్తర దాంట్లో చెప్పినారు, ఉత్తర భాగంలో ఇవి ఎవరెవరు ఏ ఏ ఉద్దేశ్యంతో చదువుతారో వారికి అవన్నీ లభిస్తాయని చెప్పున్నారు. అవన్నీ ఫలితాలు మీకు నిశ్చితంగా లభించి తీరుతాయి మనకు వైశాఖ మాసం. సరే చేస్తారు అనుకోండి. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి అంటే దానం చేయాలి. పూర్వము దీనికి పెద్ద కథే ఉంది. అక్షయ తృతీయ నాడు నువ్వు చేసేటటువంటి దానం చేత నీ దారిద్ర్యాలు తొలగి మరుజన్మ ఉంటే ఏంది ఉంటుంది. భాగ్యవంతుల ఇళ్లలో పుడతావు. దాన ధర్మాలు చేసే గుణం ఉంటుంది. సాత్విక లక్ష్మి నీ దగ్గర ఉంటుంది. ఎంత దాన ధర్మాలు, ఎంత ధార్మికమైన కార్యక్రమాలు చేసినా నీ ధనం తరగదు. అక్షయ తృతీయ రోజు చేసేటటువంటి దానానికి అంత శక్తి ఉండదు. ఏం దానం చేయాలి? ఏతస్సు ఉదక కుంభ అన్నారు. అంటే ఒక మట్టి పాత్రం తీసుకొని, కుండను తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకొని ఆ కుండ నీళ్లు మొత్తం ఎవరికైనా దానం చేశారనుకో, ఇక్కడ ఉదక కుంభదానం ఎలా చేయాలంటే దాన్ని పరిశుభ్రంగా వేసి సుగంధ ద్రవ్యాలు అందులో వేసి ఎలాచి, లవంగ ఇలాంటివి సువాసన భరితమైనటువంటి, అంతేగాని చెంటు కొట్టడం కాదు సుగంధం అంటే, అలా కొట్టినటువంటి వాటిని ఒక పండితుడికి కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ లేదా దాహంతో ఉండేటటువంటి వారికి నీటి దానం, ఉదక కుంభదానం. నువ్వు ఇచ్చేటటువంటి వారి యొక్క ముఖము తూర్పు వైపుకు, గ్రహించేటటువంటి వారి యొక్క ముఖము ఉత్తరం వైపుకు. ఎదురెదురుగా కూర్చొని ఎప్పుడు దానం చేయకూడదు, ఫలితం ఉండదు అని శాస్త్రం చెప్తుంది, నేను కాదు. అలా ఉదక కుంభదానం చేయమన్నాడు, ఛత్రదానం చేయమన్నాడు, పాదుకలు దానం చేయమన్నాడు, ద్రవ్య దానం చేయమన్నాడు. అవి అక్షయ ఫలితాన్ని ఇస్తారు. ఇంతవరకు బాగుంది. దానం చేయలేరులేండి, ఎందుకంటే మనసు రాదండి. మనసు చాలా విచిత్రమైంది. ఇది దుఃఖాలు అనుభవిస్తుంటుంది. ఆ దుఃఖ నివృత్తికి ఏదైనా ఉపాయం చెప్పినా ఆచరించేదానికి వెనకాడుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మలన్నీ వాసనల్ని పట్టుకొని ఉన్నాయి కదా, ఒక రాగాన వదలవి. ఇక అతి ముఖ్యమైనటువంటిది మనకు అక్షయ తదియ దృక్సిద్ధాంత ప్రకారము 2 గంటల 12 నిమిషముల వరకు ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను. నేను చెప్పే ముహూర్తాలని కూడా ఆ సిద్ధాంతాన్ని ఆధారంగానే చెప్తాను. 2 గంటల 12 నిమిషముల వరకు మధ్యాహ్నం వరకు ఉన్నది. నువ్వు ఏం చేయాలి? ఆ రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మ చేసేవనుకో, అయ్యో శ్రాద్ధాన్ని భోక్తలు లభించరండి, వారు రారండి, మాకు చాలా సమస్యలు ఉంటాయి, ఎలా చేయాలి, మాకు పూర్తి శ్రాద్ధ ఫలితం ఎలా దొరుకుతుందంటే మనకు మహాభారతంలో ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పినాడు. ఎవడైతే శుద్ధమైన తేనె తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు కలిపి ఆ వాటితో మధుమిశ్రిత తిలతో పితృతర్పణం చేసినామనుకోండి, పూర్తి శ్రాద్ధం పెట్టినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది. కనుక అక్షయ తృతీయ రోజు నువ్వు చేసేటటువంటి శ్రాద్ధం, తిలాతర్పణములు, కురుక్షేత్రంలో 1000 గోవులు దానం చేసిన పుణ్యం ఉంటుంది ఆ రోజు. అర్థమవుతుందా? చేయగలవా? ఆ రోజు చక్కగా పితృదేవతల తర్పణాలిచ్చి 59 మంది పితృదేవతల యొక్క స్తుతి చేసి, రుచికృత స్తుతి, పితృదేవతా స్తుతి, ఇవన్నీ నేను పూర్వం చెప్పున్నాను. కనుక అలా అనుష్ఠానం చేసినట్లయితే అక్షయ తృతీయ నాడు ఒక్కరోజు అనుష్ఠానం జన్మ జన్మ జన్మలకి కూడా నీ అంత తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి గొప్ప అనుష్ఠానాన్ని వదిలేసి ఏదో బంగారం గురించి తెచ్చిపెట్టుకుంటే ఆనందం లభిస్తుందా? పిచ్చి, వెర్రి అంటారు దీన్ని. కనుక ఈ పవిత్రమైనటువంటి అక్షయ తృతీయ ఈసారి అద్భుతంగా వచ్చిందని మీకు చెప్పాను. ఇది బుధవారము రోహిణి నక్షత్రంతో కూడా
అక్షయ తదియ వచ్చింది కనుక సద్వినియోగం చేసుకోండి. ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ముహూర్తానికి ఒక 5 రోజుల ముందే నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే గ్రహించి అనుష్ఠానం చేసుకునేదానికి సమకూర్చుకుంటారని పదార్థాలు, వస్తువులు, వ్యక్తుల్ని అని చెప్తుంటాను నేను. కనుక ప్రతి ఒక్కరూ ఏమీ లేదంటే ఒక నమస్కారం చేసుకో. ఏమీ చేయలేవండి, మాకు శరీరం సహకరించలేదు అని అంటే ఓ విష్ణు సహస్రనామం అన్న కూర్చొని చదువు. అది కూడా లేదు, రామా 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 అనేటటువంటి మంత్రానన్నా రమించు చేయి, జపం చెయ్యి. ఒక 1000 సార్లన్నా జపం చెయ్యి, తరిస్తావు. సమయాన్ని వృధా చేసుకోవకు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు సుమా. పూర్వం చేయకే ఈరోజు బాధలు పడుతున్నాం అని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుస్తుంది. కానీ అనుష్ఠానం చేయలేడు. దేనికి? సోమరితనం, అపనమ్మకం. ఇవన్నీ ఎందుకు చేయండి, ఏమిటండి అనేటటువంటి ప్రశ్నల వర్షం కురిపించుకుంటారు మీ మీద మీరే. దరిద్రం నెత్తికెక్కి తాండవిస్తూ ఉంటే ఎవడు చెప్పినా ఏది ఎక్కదు. ఎక్కుతుందా? ఎక్కదు. కనుక ఈ పవిత్రమైనటువంటి అక్షయ తదియను ఏప్రిల్ 30వ తారీఖున ఒకటి దానము, మరొకటి పితృదేవత ఆరాధన. అయో మాకు భోక్తలు లభించరనేటటువంటి వారు స్వచ్ఛమైన తేనెలో నువ్వులు కలిపి వాటితో పితృతర్పణాలు చేసి తరించండి. చెప్పారు కదా, కురుక్షేత్రంలో 1000 గోవులు, ఒక గోవు దానం చేయటమే మహా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది 1000 గోవుల దానం చేసినటువంటి పుణ్యం నీకు లభిస్తుందంటే ఇంతకన్నా నీకు ఉపయోగకరమైన విషయాన్ని ఎవరు చెప్తారండి? చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఇక ఈ పితృదేవతా సంబంధమైనటువంటి రుచికృత స్తోత్రమైతేనేమి, 59 మంది పితృదేవతా నామాలైతేనేమి, లేనటువంటి వాడు పూర్వం తీసుకున్నాను నా దగ్గర. ఇక లేనటువంటి వారు వారేం చేయాలి? నాకు ఫోన్ చేయండి, 9966690246కి కాల్ చేస్తే మీకు నేను అందిస్తాను. కానీ అనుష్ఠానం మాత్రం తప్పకుండా చేసి తరించండి నాయన. ఎందుకు బాధలు పడతారు? మీ ప్రయత్నం మీరు చేయండి. అంతా దైవేచ్ఛ. పరమాత్మను తలిచినటువంటి వారికి అంధకారం ఉండదు, ఆనందమే లభిస్తుంది. కనుక ఈ అనుష్ఠానాన్ని అందరూ కూడా చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.